పిన్నెల రామకృష్ణారెడ్డి బ్రదర్స్ బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఈ కేసు గురించి జస్ట్ ఒక 1 మినిట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అప్పుడు మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అసలు ఏం జరిగిందనేది. తెలియని వాళ్ళ గురించి అనమాట. సో, మాచర్ల నియోజకవర్గానికి చెందిన ఇద్దరు టీడీపీ నాయకులు వాళ్ళు ఒక పెళ్ళికి అటెండ్ అయ్యి వాళ్ళు రిటర్న్ వస్తున్నప్పుడు సాయంత్రం 4, 4:30 ఆ ప్రాంతంలో అనుకుంటా. వాళ్ళు టూ వీలర్‌లో వెళ్తున్నారు. ఒక స్కార్పియో వెహికల్ వచ్చి వాళ్ళని గుద్దేసింది. స్కార్పియో వెహికల్ వచ్చి గుద్దేసింది. వీళ్ళు కింద పడిపోయారు. కింద పడ్డ తర్వాత వీళ్ళని రాళ్ళు తీసుకొని వీళ్ళ తలకాయ మీద చాలా బలంగా కొట్టి వీళ్ళని అతి కిరాతకంగా వీళ్ళని చంపేశారు. టీడీపీ నాయకులు ఇద్దరు. అయితే అంటే ఇది మనకు తెలుసు కదా, మనకి ఎప్పుడైతే ఈ అసెంబ్లీ పోలింగ్ జరిగిందో అప్పటి నుంచి కూడా మాచర్ల నియోజకవర్గంలో ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. 2 గ్రూప్స్ ఉంటాయి. ఆ 2 గ్రూప్స్‌లో ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. సో, ఈ ఫ్యాక్షన్ రాజకీయాలనేవి అక్కడ సర్వసాధారణం మాచర్ల నియోజకవర్గంలో. సో, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఇట్లాంటి గ్రూప్ కక్షల నేపథ్యంలో ఈ హత్య అనేది జరిగింది. అయితే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో చంపేసిన వాళ్ళు, వీళ్ళు పిన్నెల రామకృష్ణారెడ్డి అనుచరులు కాబట్టి ఈ కేసులో వీళ్ళిద్దరి పేర్లు కూడా యాడ్ చేశారు. అంటే A6, A7గా పిన్నెల రామకృష్ణారెడ్డి బ్రదర్స్‌ని కూడా యాడ్ చేశారు. అయితే ఇది మర్డర్ కేసు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే హైకోర్టుకు వెళ్ళారు ముందస్తు బెయిల్ కోసం అని చెప్పి. యాంటిసిపేటరీ బెయిల్ కోసం అని చెప్పి హైకోర్టుకు వెళ్తే హైకోర్టు ఏం చేసిందంటే ఇది మర్డర్ కేసు కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా బెయిల్ పిటిషన్ అనేది రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత పిన్నెల బ్రదర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో, ఈ కేసుకు సంబంధించిన విచారణ జరిగినప్పుడు వీళ్ళు చేసిన ఒక పెద్ద తప్పు ఏంటంటే, ఇది ఎందుకు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. పైపెచ్చు ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరికీ కూడా చాలా చివాట్లు కూడా పెట్టింది. దీనికి కారణం ఏంటంటే, ఈ బెయిల్ పిటిషన్తో పాటు వీళ్ళు ఏం చేస్తారంటే 161 సిఆర్పిసి స్టేట్మెంట్స్ అని చెప్పి ఉంటాయి. 161 సిఆర్పిసి స్టేట్మెంట్, తర్వాత కేస్ డైరీ. ఈ 2 మనం కొంచెం అర్థం చేసుకోవాలి. అంటే కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవాలి. అప్పుడు మనకి అసలు ఎందుకు రిజెక్ట్ చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 161 సిఆర్పిసి స్టేట్మెంట్ అంటే ఒక క్రైమ్ జరిగింది. క్రైమ్ జరిగినప్పుడు ఏమవుతుంది, పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి ఒక్కొక్క సాక్షిని కూడా పిలిచి వాళ్ళు మాట్లాడతారు. ఏంటి నీకు తెలిసిన విషయాలు ఏంటి చెప్పాను. నన్ను పిలిచారు. ఇప్పుడు నేను వెళ్ళి ఒక వాంగ్మూలం ఇస్తాను. నేను చెప్తాను, నాకు తెలిసిన విషయాలన్నీ కూడా చెప్తాను. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బుక్లో రాసుకుంటారు, తర్వాత రికార్డ్ చేసుకుంటారు. అదంతా కలిపి ఒక 161 సిఆర్పిసి స్టేట్మెంట్ అంటారు దాన్ని. అంటే ఒక సాక్షి చెప్పేది, ఒక విట్నెస్ చెప్పేదాన్ని 161 సిఆర్పిసి స్టేట్మెంట్ అంటారు. ఒక కేసుకు సంబంధించి ఇట్లాంటివి చాలా ఉంటాయి. 161 సిఆర్పిసి స్టేట్మెంట్లు చాలా ఉంటాయి. అట్లాగే కేస్ డైరీ. కేస్ డైరీ అంటే మొత్తం ఎంతమందిని విచారించారు, ఎంతమంది సాక్షులు ఉన్నారు, ఏ డేట్లో, ఏ టైంలో, ప్రతి ఒక్కటి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే పోలీసులు ఒక సీల్డ్ కవర్లో పెట్టి కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అది మూడో వ్యక్తికి తెలిసే అవకాశమే ఉండకూడదు. ఒకవేళ తెలిసిందంటే అది చాలా పెద్ద క్రైమ్ అవుతుంది. ఇప్పుడు ఈ కేసులో సేమ్ ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఈ 161 సిఆర్పిసి స్టేట్మెంట్లు, తర్వాత కేస్ డైరీని మన పిన్నెల బ్రదర్స్కి చెందిన లాయర్ ఎవరైతే ఉన్నారో సిద్ధార్థ దవే గారు, ఆయన బెయిల్ పిటిషన్తో పాటు ఇవి కూడా అటాచ్ చేశాడు ఆయన. ఎందుకంటే ఆయన చూపించడం అనమాట. ఆయన అసలు దానికి రీజన్ ఏంటో మనకు అసలు అర్థం కాదు. అది తెలిసి చేశాడో, తెలియజేశాడో, మరి పొరపాటుని చేశాడో, లేకపోతే అతి తెలివితేటలతో చేశాడో మనకైతే తెలియదు. కానీ ఈ 161 సిఆర్పిసి స్టేట్మెంట్స్ తీసుకోవడం అనేది పెద్ద క్రైమ్ అని చెప్పి అసలు ఎవరికైనా తెలుసు. అది కూడా అటాచ్ చేశాడు ఆయన. చూడండి, ఇదిగో కేసు చాలా వీక్, ఇది అన్ని తప్పుడు కేసులు, అసలు సాక్షులు కూడా సరైన సాక్షులు లేరు, మరి ఏం చెప్పదలుచుకున్నట్టు మనకు తెలియదు. ఈ స్టేట్మెంట్లన్నీ కూడా ఆయన కోర్టుకు ప్రొడ్యూస్ చేశాడు. అప్పుడు మన ప్రభుత్వం తరపున న్యాయవాది ఎవరైతే ఉన్నారో సిద్ధార్థ లుత్రే గారు, ఆయన ఈ పాయింట్ని రైజ్ చేశారు. రైజ్ చేసినప్పుడు జడ్జి గారు కూడా ఈ విషయం మీద ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసినప్పుడు మీకు అసలు ఇవి ఎట్లా వచ్చినాయి అని చెప్పనగానే మన సిద్ధార్థ దవే గారు ఏం చెప్పారంటే, ఇది మేము కోర్టు ద్వారా సంపాదించుకున్నాము, కోర్టు మాకు ఇచ్చిందని చెప్పి ఒక అబద్ధం చెప్పారు. అయితే దీనికి ఏమాత్రం కూడా ఆయన యాక్సెప్ట్ చేయలేదు. అసలు కోర్టు ఎట్లా ఇస్తుంది, అసలు కోర్టు ఇచ్చే అవకాశమే లేదు కాబట్టి నేను చెప్తాను అసలు మీరు ఎట్లా సంపాదించుకున్నారని జడ్జి గారే చెప్పారు. జడ్జి గారు ఏం చెప్పారు, మీకు ఇవి పోలీసుల దగ్గర నుంచి మీరు సంపాదించుకున్నారు, పోలీసులు మీకు ఇవి ఇచ్చారు. అంటే దీన్ని బట్టి మాకు అర్థమయ్యేది ఏంటంటే, నిందితులు ఎవరైతే ఉన్నారో, నేరం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా పలుకుబడి ఉన్నవాళ్ళు, సొసైటీలో వాళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు, అంటే వ్యవస్థలను మేనేజ్ చేసేవాళ్ళు అని చెప్పి అట్లాంటి వ్యక్తులు ఏమాత్రం కూడా బయట ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఏమవుతుంది, ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ వాళ్ళ చేతిలోకి వెళ్ళి అనుకోండి, నిందితుల చేతిలోకి ఈ స్టేట్మెంట్స్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తే వాళ్ళకి తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కేసు డైరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అంటే ఈ కేసుకు సంబంధించి నాకు వ్యతిరేకంగా ఎవరెవరు సాక్ష్యాలు చెప్పారు,
వీడు చెప్పాడు, వీడు చెప్పాడు, వీడు చెప్పాడు. సో వీళ్ళందరినీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా సామ, దాన, వేద, దండోపాయాలు అని చెప్పి ఉంటాయి కదా! ఇవన్నీ ఉపయోగించి వాళ్ళని అయితే లొంగితే లొంగ తీసుకుంటారు. లేదంటే ఏదో ఒక వాళ్ళని ఎలిమినేట్ చేయడం ఏదో ఒకటి చేస్తారు. ఇదే జరుగుతుంది. అందుకని ఇవేంటంటే చాలా కాన్ఫిడెన్షియల్ అనమాట. ఈ 161 సిఆర్పిసి స్టేట్మెంట్స్ గానీ, తర్వాత కేస్ డైరీ గానీ అసలు నిందితుల చేతికి పొరపాటు కూడా వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళిందంటే దాన్ని కోర్టు చాలా పెద్ద నేరంగా పరిగణిస్తదనమాట. సో కాబట్టి ఈ కేసులో ఏమైందంటే ఈ విషయాన్ని కోర్టు చాలా సీరియస్గా తీసుకుంది. సీరియస్గా తీసుకొని ఈ నిందితులు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట ఉండటానికి అర్హత లేదు. కాబట్టి మేము ఈ బెయిల్ పిటిషన్ని రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి బెయిల్ పిటిషన్ని రిజెక్ట్ చేసింది. అప్పుడు వీళ్ళు ఒక 2 వారాల టైం అడిగారు. సో వాళ్ళు కోర్టులో సరెండర్ అవ్వడానికి ఒక 2 వారాల టైం అడిగారు. సో దానికి మాత్రం ఒప్పుకున్నారు. మరి వెయిట్ చేయాలి మనం. వాళ్ళు మరి లొంగిపోతారా లేదనేది మనకు తెలియదు. సో దీన్ని బట్టి ఏంటంటే మనకి వీళ్ళు పిన్నెల బ్రదర్స్ ఇప్పుడు ఒకటి వాళ్ళు ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేస్తున్నారు. ఒక కేసు నుంచి తప్పించుకోవడానికి ఇంకో కేసులో ఇరుక్కుంటున్నారు. వీళ్ళ వలన ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు పోలీసు డిపార్ట్మెంట్లో ఎవరైతే వీళ్ళకి హెల్ప్ చేశారో సో వాళ్ళ మీద కూడా ఇప్పుడు ఒక ఎంక్వైరీ అనేది మొదలవుతుంది ఇప్పుడు. సో వీళ్ళ పరిస్థితి ఏమైంది ఇప్పుడు ఒక కేసు నుంచి తప్పించుకుందామని చెప్పి ట్రై చేశారు. ఇంకో కేసులో ఇప్పుడు ఇరుక్కున్నారు. సో పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా వీళ్ళ పరిస్థితి అనేది ఇప్పుడు మారింది.